షెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్పెషల్లీ మనం బోఫోర్స్ గన్స్ గతంలో మనకు తెలుసు, కార్గిల్ టైంలో పాటినటువంటివి 155mm మోటార్ షెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాకిస్తాన్ ఏం చేసిందంటే భారతదేశంలో ఎలా యుద్ధం రాదు కదా అని వాళ్ళు నిర్ణయించుకుని వాటి స్టాక్స్ అన్ని కూడా యుక్రెయిన్ కి అమ్మి వాళ్ళు దాన్ని ఏమంటారంటే మన ఫారెక్స్ సంపాదించుకునే దిశగా వాళ్ళు అటు వెళ్ళారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర స్టాక్ పైల్ అంతా కూడా తగ్గిపోయింది. నిజంగా ఈ రోజు ఫుల్ స్కేల్ యుద్ధం చేస్తే మనతోటి వాళ్ళ దగ్గర అన్ని 155mm దూరం కొట్టగలిగినటువంటి షెల్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర పాకిస్తాన్ లో. అర్జెంట్ గా వాళ్ళు చైనా నుంచో ఇంకెక్కడి నుంచో కొనుక్కోవాలి, టర్కీ నుంచో చైనా నుంచో కొనుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు. కాబట్టి ఈ రోజు వాళ్ళు కనుక క్రాస్ బార్డర్ ఫైరింగ్ చేస్తే నష్టపోయింది పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ కి 4-5 రోజుల తర్వాత మళ్ళీ మనం చేసే రిటాలియేషన్ కి వాళ్ళ దగ్గర షెల్స్ కూడా లేవు. ఆ పరిస్థితి మనం తీసుకొస్తున్నాం వాళ్ళకి. అలాగే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా 50% వాళ్ళు ఎయిర్ ఆపరేషన్స్ ఆపేశారు వాళ్ళు. అంటే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ నేను చెప్తున్నాను, సివిలియన్ కాదు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ 50% వాళ్ళ ఎయిర్ ఆపరేషన్స్ ఆపేశారు. ఎందుకు? ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లేదు వాళ్ళ దగ్గర. ఈ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకువెళ్లి దాన్ని ఎక్సర్సైజ్ చేయించడానికి వాళ్ళ దగ్గర ఫస్ట్ ఇంధనమే లేదు వాళ్ళ దగ్గర. బిచ్చమెత్తుకుంటూ కూడా ఎందుకు ఈ పరిస్థితి? మళ్ళీ యుద్ధానికి కయ్యాన్ని కాలు దూవడం, తినడానికి తిండి లేదు, మీసాలకు సంపంగా ఉన్నట్టు బిచ్చమెత్తుకునే పరిస్థితి కదా పాకిస్తాన్ లో. భరత్జీ, మీరు నేను ఆలోచిస్తున్నట్టు వాళ్ళు లాజికల్ గా ఆలోచన ఎప్పుడు చేయరు వాళ్ళు. పాకిస్తాన్ అనేది ఒక దేశం ఎప్పుడు కాదు కాబట్టి. పాకిస్తాన్ అనేది ఒక భావజాలం, ఒక ఐడియాలజీ కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు. నా ఒక చెయ్యి పోయినా, నా ఒక కాలు పోయినా పర్వాలేదు, కానీ నీ కన్ను పోయింది కదా నాకు అది సంతోషం. పాకిస్తాన్ 1000 రూపాయలు నష్టపోయినా భారతదేశానికి 100 రూపాయలు నష్టం వస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. కాబట్టి వాళ్ళ ఐడియాలజీ కాపాడుకునే దిశగానే వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు. 1997 నుంచి ఈ రోజు దాకా అన్ని యుద్ధాలు మేమే గెలిచామని వాళ్ళు చెప్పుకుంటారు. ఏ యుద్ధం మేము ఓడిపోలేదు, అన్ని యుద్ధాలు కూడా మేము గెలిచాము. ఎన్ని యుద్ధాలు ఈ రోజు మేము చాలా పవర్ఫుల్. పాకిస్తాన్ సంబంధించినటువంటి మెయిన్ టెరిటరీ ఏదైతే దానికి ఎటువంటి నష్టం జరగదు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తోందండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ పీసీఆర్ దగ్గర ఏదో చెప్పండి సార్. అందుకని దాంతో మనం చూస్తే కనుక బంగ్లాదేశ్ పోతే కనుక పోయారు. బంగ్లాదేశ్ వీళ్ళందరూ చాలా పనికిమాలిన వెధవులు, వీళ్ళు వెళ్ళిపోయారు, హాయిగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఒక నేరేటివ్ బిల్డ్ చేశారు. 1999లో కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాము, వెళ్లి వాళ్ళ భూభాగాన్ని కబ్జా చేసుకున్నాము, ఏమైంది మాకు దానివల్ల నష్టమేం అవ్వలేదు కదా, మళ్ళీ మేము మా ప్రాంతాలకు మేము వచ్చేసాము, దాటి భారతదేశం రాలేదు, ఏదైతే మా భూభాగం అని భారతదేశం చెప్తోందో దాంట్లో ఒక్క అంగుళం కూడా వాళ్ళు వెనక్కి తీసుకోలేదు. పైపెచ్చు మాకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అన్ని కూడా మా దేశానికి వాళ్ళు అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కోసం. కాబట్టి కార్గిల్ యుద్ధం మాకు పని చేసింది, మాకు యాక్చువల్గా లాభసాటిగా ఉంది అని చెప్పి నేరేటివ్ బిల్డ్ చేశారు. కాబట్టి ఏ యుద్ధం వాళ్ళు ఓడిపోలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు యుద్ధం ఓడిపోరు. వాళ్ళు దెబ్బ తగిలినా, వాళ్ళ ప్రజలు ఆకలితోటి అలమటిచ్చినా కానీ వాళ్ళు దానివల్ల దానివల్ల ఎటువంటి నష్టం లేదు. 25 కోట్ల దేశంలో 2 కోట్ల మంది చనిపోతే ఏమి నష్టం లేదు వాళ్ళకి. అటువంటి భావజాలం ఉన్నటువంటి దేశం అది. ఇన్ఫాక్ట్ జుల్ఫికర్ అలీ భుట్టో ఇప్పుడు కాదు, 70 శతకంలోనే మనకు అప్పుడు 71లో యుద్ధం జరిగినప్పుడే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మేము గడ్డి తినడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ న్యూక్లియర్ బాంబు తప్పకుండా చేసుకుంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి అదే, గడ్డి తింటున్నారు, న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ పరిస్థితి ఎప్పుడో చెప్పాడు ఆయన. కాబట్టి ఫస్ట్ మనం పాకిస్తాన్ భావజాలం అర్థం చేసుకుంది, వాళ్ళ ప్రవర్తన మీకు అర్థం కాదు. వాళ్ళకి ఎంత నష్టం వచ్చినా దానివల్ల వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు, దాని గురించి పట్టించుకోరు. వాళ్ళ ఆలోచన దృక్పథం అంతా భారతదేశానికి నష్టం వచ్చిందా లేదా, మేము భారతదేశాన్ని ఏదో విధంగా కష్టపెట్టామా, పైశాచిక ఆనందం అంటారు అంతేనా? అంటే దానివల్ల పాకిస్తాన్ అంతకంటే 1000 రెట్లు నొప్పి భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి అది వాళ్ళ భావజాలం. మరి ఎట్లా మీరు చెప్తున్న దాని ప్రకారం మరి అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఎట్లా ఎదుర్కోవడం? భావజాలాన్ని భావజాలంగానే ఓడించారు.
అన్ఫార్చునేట్లీ మనం ఇంతవరకు కూడా 75-80 ఏళ్లలో మనం ఏం చేసామంటే ఏదో మనం ఒకసారి కొట్టొచ్చిన తర్వాత మళ్ళీ మన ఇద్దరం కలిసిపోదాం అని చెప్పి మైత్రి పెంచుకునే దిశగా మనం ప్రయత్నాలు చేశాం మనం. కానీ వాడి ఉనికి, వాడి సర్వైవల్ అన్నది భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత ఆధారంగానే ఉన్నది అన్న విషయం మనం అర్థం చేసుకోవట్లేదు. ఓకే, సివిలైజేషనల్ యుద్ధాన్ని సివిలైజేషన్ గానే మనం ఎదుర్కోవాలి. సాంప్రదాయాన్ని వాడుకుంటున్న వాడు, సంస్కృతిని వాడుకుంటున్న వాడికి సాంప్రదాయ ప్రకారంగానే, సంస్కృతి పరంగానే మనం దెబ్బ కొట్టాలి. దానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా మీరు కనుక రెస్పాన్స్ ఇస్తే మనం ఓడిపోతాం. ఈ రోజు లాంటి వాళ్ళని, ఈ రోజు హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళని మీరు 10 మందిని చెప్పారనుకోండి, ఇంకో 20 మందిని తయారు చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు 1,00,000 మందిని చెప్పారనుకోండి, 10 లక్షలు తయారు చేస్తాడు వాడు. మీరు ఆ భావజాలాన్ని మీరు కొట్టనంత వరకు కూడా మీరు వస్తూనే ఉంటారు. అక్కడి నుంచి టెర్రరిస్టులు పంపిస్తున్నాడు మన దేశంలోకి. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఇక్కడ గనక వాళ్ళు షహీదులు అవుతే వాళ్ళకు 72 మంది కన్నె పిల్లలు అక్కడ స్వర్గంలో దొరుకుతారు కాబట్టి దానికోసం వస్తున్నాడు వాడు. దాన్ని అలా ప్రేరేపించి వాళ్ళని పంపించారు. రేపటి రోజు వాడు చచ్చిపోయినటువంటి టెర్రరిస్ట్ ని శవాన్ని మీరు తగలబెట్టారనుకోండి, లేదా తీసుకెళ్లి సముద్రంలో పడేశారనుకోండి, వాడికి జనాజా పెట్టి ఒక మౌలవిని పిలిచి వాడంతా ఖననం చేసి ఇవన్నీ చేయనక్కర్లేదు. వాడి శరీరం తగలబెడితే గనక వాడికి 72 మంది కన్నెలు దొరకరు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. ఎప్పుడైతే వాడి శరీరాన్ని మీరు కాల్చడం మొదలు పెడతారో, లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా గానీ అటు నుంచి ఎవడు రావడం మానేస్తాడు, ఎవడు రాడు. వాళ్ళ ఆ భావజాలంతోనే కొట్టాలి, మన ఐడియాలజీతోనే కొట్టాలి. ఈ నేను చెప్పేదే కాదు, యాక్చువల్గా మనం చూసామంటే కనుక సిరియాలో పెష్మర్గా అన్నటువంటి సైన్యము ఐసిస్ ను ఓడించింది. అది అమెరికానో లేదా నేటోనో వీళ్ళెవరు ఓడించలేదు. అమ్మాయిలు ఓడించారు, స్త్రీలు ఓడించారు ఐసిస్ ని. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్స్ కూడా నార్మల్ గన్స్ కాదు, అది ఒక విధమైన కెమికల్స్ తీసుకొచ్చేవారు. కెమికల్ వాడు కనుక ఐసిస్ టెర్రరిస్ట్ మీద వాళ్ళు కొడితే శరీరం కాలిపోయేది వాడికి. ఒక స్త్రీ చేతిలో చనిపోవడము, శరీరం కాలిపోవడము, ఈ రెండు జరిగితే వాడికి 72 మంది కన్నెపిల్లలు దొరకరు అని నమ్ముతున్నాడు. కాబట్టి ఆ పెష్మర్గా సైన్యంలో అమ్మాయిలు వస్తుంటే వాళ్ళని చూసి వీళ్ళు పారిపోయేవాళ్ళు. అమెరికన్స్ చూస్తే భయపడలేదు వాళ్ళు, ఇంకా నేటో సైన్యం చూస్తే భయపడలేదు వాళ్ళు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, కాల్చని రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ అమ్మాయిలు చూడడానికి పారిపోయారు వాళ్ళు. కాబట్టి సిద్ధాంతాన్ని మనం ఓడించాలి. పాకిస్తాన్ అన్న కాన్సెప్ట్ ని మనం దెబ్బ కొట్టాలి. మీరు పాకిస్తాన్ అన్న దెబ్బని కొట్టనంత వరకు నష్టం లేదు. ఇప్పుడు మీ నీళ్లు ఆపేశారు అనుకోండి, మీరు దానివల్ల నష్టపోయేది ఎవరు? పాకిస్తాన్ ప్రజలు నష్టపోతారు. అక్కడ ఉన్నటువంటి సైన్యానికి కానీ, అక్కడ ఉన్నటువంటి జమీందారులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బడాబాబులు ఎవరైతే ఉన్నారో ఆ దేశాన్ని కంప్లీట్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు, డీప్ స్టేట్, వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు డ్యూయల్ సిటిజన్స్. భారతదేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ లేదు మనకి. మీరు ఇంకేదైనా దేశంలో సిటిజన్షిప్ తీసుకుంటే క్యాన్సిల్ అవుతుంది. నీళ్ళు ఆపడం కాదు, ఆర్మీ ఇన్స్టాలేషన్స్ మీద అటాక్ చేయాలంటారు. ఆర్మీ ఇన్స్టాలేషన్స్ కాదు, ఆర్మీ యొక్క వ్యక్తుల మీద, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ మీద, వాళ్ళ భావజాల మీద మనం టార్గెట్ చేయాలి. అది చేయనంత వరకు మీరు ఈ పాకిస్తాన్ అన్న సమస్య మనకి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఏదో ఇప్పుడు ఏదో స్ట్రైక్ చేశాం, ఈ స్ట్రైక్ చేసినంత మాత్రం వాడి బిహేవియర్ లో మార్పు వస్తుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. వాడికి ప్రతి దేశానికి ఒక నైజం ఉంటుంది. పాకిస్తాన్ యొక్క ఐడెంటిటీ ఏంటి? మనకు ఏదో 10,000 సంస్కృతి ఉన్నది, 10,000 సంవత్సరాల సంస్కృతి ఉన్నది, మనకు ఒక ఐడెంటిటీ ఉంది. పాకిస్తాన్ ఐడెంటిటీ ఏంటి? ఏకైక ఐడెంటిటీ వాడికి ఏంటంటే మేము భారత్ కాదు, మేము ఇండియా కాదు. ఒక నెగటివ్ ఐడెంటిటీ ఉంది వాడికి, పాజిటివ్ ఐడెంటిటీ లేదు వాడికి. ఎవరు మేము? అరబ్బులమా? వాడి దేశం పేరే అరబ్ భాషది కాదు, అరబ్ భాషలో పి అన్న పదం లేదు. కాబట్టి పాకిస్తాన్ అన్నది అరబ్ భాషలో లేదు ఎక్కడ. మరి పార్సీలమా? పార్సీ అనేది ఒక పెద్ద మహా సంస్కృతి, భారత సంస్కృతి లాంటిదే. పర్షియన్ కూడా చాలా పెద్ద ప్రాచీనమైన సంస్కృతి. సరే, అక్కడ ముస్లింస్ అయ్యారు, షియాలు అయ్యారు, అది వేరే విషయం. కానీ సాంస్కృతికపరమైన దేశం, ఆ భాష కూడా సంస్కృతికి సంబంధించినటువంటి భాష అదంతా కూడా. కాబట్టి వాళ్ళు పార్సీలు కాదే. పోనీ టుర్కులా, మేము టర్కీ నుంచి వచ్చామని చెప్పేసి వాళ్ళు ఎర్టుగల్ లాంటి సినిమాలు చూస్తుంటారు, టీవీ సీరియల్ చూస్తుంటారు వాళ్ళు. టర్కీ దేశస్తులు వీళ్ళని అతి నీచంగా ప్రవర్తించి వీళ్ళని అసలు ఏదో క్రిమికీటకాల్లో చూసినట్టు చూస్తారు వాళ్ళు, టర్కీ వాళ్ళు. కాబట్టి ఇది ఓవరాల్ గా వీళ్ళకి ఐడెంటిటీ లేదు. వీళ్ళ ఐడెంటిటీ అంతా కూడా నెగటివ్ ఐడెంటిటీ. కాబట్టి ఆ నెగటివ్ ఐడెంటిటీ, హిందూ హేట్రెడ్, ఈ రెండు తప్ప ఇంకా వాళ్ళ దేశంలో ఏమీ లేదు. పాకిస్తానీ పంజాబ్ ఒకటే ఉన్నది, మిగతా అందరూ కూడాను వాళ్ళ
భోగాల కోసము వాళ్ళ జీవనం కోసము రక్తం దారపోయవలసినటువంటి దుస్థితి మిగతా ప్రావిన్సెస్ ఉన్నది. బలూచిస్తాన్ కావచ్చు, సింధ్ కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, లేదా భారత భూభాగం వాడి అధీనంలో ఉన్నటువంటి పిఓజేకే. నేను మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నాను, పిఓకే అని మన వాళ్ళు తప్పుగా చెప్తున్నారు. పిఓకే అని పదం వాడకూడదు, మనం పిఓజేకే అని వాడాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్ కావచ్చు. ఇక్కడి నుంచి వాళ్ళు వనరులన్నీ కూడా రక్తం పీల్చినట్టు పీల్చుతోంది పాకిస్తాన్ పంజాబ్. దాని మీద దాడి చేయాలి మనం. ఈ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్ మీద మనం దాడి చేస్తే గానీ పాకిస్తాన్ కంట్రోల్ చేయలేము. మీరు ఎన్ని యుద్ధాలు చేసినా వాడే గెలుస్తాడు. కాన్సెప్చువల్ గా, ఐడియాలజికల్ గా వాడే గెలుస్తూ పోతుంటాడు. కాబట్టి వాడిని ఓడించాలి అంటే కనుక మనకు గతి లేని పరిస్థితుల్లో మనం ఆ కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్ టార్గెట్ చేయాలి, పాకిస్తానీ సైన్యాన్ని టార్గెట్ చేయాలి. వాళ్ళ కుటుంబం ఈ రోజు కేఎఫ్సీకో ఇంకేదైనా మెక్డొనాల్డ్స్ కో రాత్రి సాయంత్రం వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వాడికి రావాలి. వాడు ఆ దేశంలో ఉండడానికి వాడికి కాళ్ళు వణకాలి. అటువంటి పరిస్థితి తెచ్చిన రోజే మీరు వాడిని కంట్రోల్ చేయగలరు. ఇంతమంది టెర్రరిస్టులు మీరు ఒక 1000 మందిని చెప్పినా, 1,00,000 మందిని చెప్పినా వాడికి ఏమి నష్టం ఉండదు. వాడు దాని గురించి చీమ కొట్టినట్టు కూడా ఉండదు వాడికి. పైపెచ్చు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయి వాడికి. అమెరికా, యూరోప్, ఈ దేశాలు, గల్ఫ్ దేశాలు అన్ని వాడికి ఇప్పుడు పైసలు ఇస్తారు. చైనా పైసలు ఇచ్చి, నాయనా నువ్వు యుద్ధం చేయకు, నీ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, ఇక నీకు పైసలు కావాలి కదా, ఇస్తాం, ఇగో తీసుకో, యుద్ధం ఆపే అని చెప్పి వాడిని పైసలు ఇచ్చి వాడిని ఆపేస్తారు. ఇది క్లాసిక్ ఏంటంటే, మనకు ఇక్కడ మన నుదుటి మీద మనం గన్ను పెట్టుకొని నువ్వు నాకు పైసలు ఇవ్వకపోతే నేను కాల్చుకుని చచ్చిపోతానని బెదిరించే టైప్ దేశం అది. కాబట్టి ఆ దేశంతో మీరు నార్మల్ మీరు నేను మాట్లాడుతున్నటువంటి లాజిక్ ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు. వాళ్ళ భావజాలం అంతా కూడా భారతదేశం నష్టపోయిందా లేదా, భారతదేశాన్ని మేము ఏదో విధంగా ఇబ్బంది పెట్టామా లేదా, అది పెడితే వాడికి ఒక సంతోషం వస్తుంది. కాబట్టి ఒక సాడిస్ట్ దేశం అది, ఒక అతి నీచాతి